ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని చెప్పిన కేసీఆర్ తన స్ట్రాటజీని చూపిస్తున్నారు. ఇక్కడ జగన్కి సపోర్ట్ చేసేలాగా ఆయన రాజకీయ సలహాలు సూచనలే కాదు, ఇప్పుడు పార్టీకి సపోర్ట్ కూడా నేరుగా చెప్పడానికి సిద్ధమవుతున్నారు. అలాగే కేటీఆర్ కూడా ఏపీలో జగన్కి రోడ్ షోలో పాల్గొంటారని తెలుస్తోంది. తెలంగాణలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓ ముగ్గురు నాయకులు ఇప్పుడు బాబుపై విష ప్రచారం చేయడానికి ఏపీలో దిగుతున్నారని తెలుస్తోంది. విజయవాడ కేంద్రంగా ఈ టీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేయబోతున్నారు. ఓ రోజు వైకాపా, ఓ రోజు టీఆర్ఎస్ ఇలా విమర్శలు చేయాలని, బాబు ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికే 2014 నుంచి పార్టీ ఫిరాయించి గత ఎన్నికల్లో గెలిచిన వారిలో ఇద్దరిని కేసీఆర్ సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. జనవరి నెలాఖరులోపు వీరు ఏపీలో మకాం పెడతారని తెలుస్తోంది. అంతేకాదు కేసీఆర్ వీరిలో ఒకరికి మంత్రి పదవి కూడా ఇస్తున్నారట. అక్కడ మంత్రిగా ఉంటూ ఇక్కడ ఏపీలో కేసీఆర్కి ఎంత ఫాలోయింగ్ ఉందని తెలుసుకోవడానికి టీఆర్ఎస్ తరఫున సమావేశాలు, మీటింగ్లు ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే చంద్రబాబుకి యాంటీగా ప్రచారం చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆలోచించినటువంటి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా తలదూర్చాలని ఫిక్స్ అయ్యారని, ఇక మరో 3 నెలలు మాత్రమే ఎన్నికల సమయం ఉంది. ఈ సమయంలో ఆయన ఎటువంటి ఎత్తులు వేసి చంద్రబాబుపై ఎటువంటి అస్త్రాలు పనిచేస్తాయో చూడాల్సి ఉంది. ఇక్కడ అభివృద్ధిని ఆపడానికి అన్ని పార్టీలు కలిసి వస్తాయని ఇప్పటికే గుర్తించారు ప్రజలు. ఎవరు వచ్చినా రాజకీయ ప్రాంతంలో రాజధాని లెక్కల్లో ఖచ్చితంగా మీమాంస ప్రజల్లో నాటుకుపోయింది. అందుకే ప్రతిపక్షం చెప్తున్న మాటలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు.